హాఫ్ అన్ అవర్ దయచేసి దేవునితో మనము కమిట్మెంట్ మనం చేస్తే దేవుడు మనతో ఎలా ఉంటాడు అనేది మెసేజ్ మీకు అర్థమవుతుంది చెప్పేది. దేవునితో మనం ఒక కమిట్మెంట్ అంటే ఒక ఒప్పందం, తీర్మానం మనం చేస్తే దేవుడు మనకేం చేస్తాడనేది మెసేజ్. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? దేవునితో ఒక ఒప్పందం, నిబంధన అంటే మన మనసు మారి చేసుకుంటే దేవుడు మానవుడు చేసిన నిబంధన దేవుడు అంగీకరిస్తాడా అనే మెసేజ్. అంగీకరిస్తాడు. తర్వాత ఏం చేస్తాడనేది బైబిల్లో ఉంది. ఫస్ట్ వాక్యం, మొదటి వాక్యము మనం చదువుతున్నప్పుడు జాగ్రత్తగా వినండి. సెకండ్ రాజుల గ్రంథము, 2వ రాజుల గ్రంథం, 2వ రాజుల గ్రంథం 11వ అధ్యాయము 17వ వాక్యం. అప్పుడు యెహోయాద అనే పాస్టరు అంటే దైవజనుడు, ఈయన దైవజనుడు జనులను పిలిచి, అనగా ఇజ్రాయేలు ప్రజలను పిలిచి, మీరందరూ యెహోవా వారని రాజుతోనూ జనులందరితో ఒక నిబంధన చేయించాడు, ఒప్పందం. 17వ వాక్యంలో ఉన్నమాట. జనులు, ఇజ్రాయేలు రాజు వీళ్ళందరూ కలిసి దేవునితో ఒక నిబంధన చేశారండి. చేస్తే ఏం జరిగింది తెలుసా? ఇజ్రాయేల్ దేశం అంతా నెమ్మది కలిగి ఉందట. ఆమేన్ చెప్పండి. ఎలా ఉంది? నెమ్మది కలిగి ఉంది. నువ్వు దేవునితో ఒక కమిట్మెంట్లోకి వచ్చావనుకో నీకు నెమ్మది కలుగుతుంది. మీకు నెమ్మది కలుగుతుంది. ఇక్కడ రాసిన చూడండి, ఆ పట్టణంలో ఉన్న చెడుతనం అంతా పోతుంది, అనగా నీలో ఉన్న చెడుతనం అంతా పోతుంది. అప్పుడు నీకు నెమ్మది కలుగుతుంది. ఇక్కడ రాసిన 20వ వాక్యం లాస్ట్ లైన్లో, పట్టణము నెమ్మలముగా ఉండేది. కనబడిందా? పట్టణము 2వ రాజుల గ్రంథం 11వ అధ్యాయము 20వ వాక్యం లాస్ట్ లైన్లో ఉంది. పట్టణమును నిమ్మలముగా ఉండేది. దేవునితో ఎప్పుడైతే నిబంధనను చేసుకుంటావో, అంటే కమిట్మెంట్ ఎప్పుడైతే నువ్వు చేసుకుంటావో, ఈ కమిట్మెంట్ని దేవుడు అంగీకరిస్తాడు. ఆమేన్. దేవుడు అంగీకరిస్తాడు. అంగీకరించిన తర్వాత దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నెమ్మది కలగజేస్తాడు నీకు. ఆమేన్. ఏం కలగజేస్తాడు? నెమ్మది కలగజేస్తాడు. ఇది గొప్ప సంగతి. మీకు అర్థమవుతుంది కదా? నెమ్మది నీకు ఉండాలండి. ఉండాలా వద్దా? మీకు నెమ్మది ఉండాలి. ఫ్యామిలీలో నెమ్మది ఉండాలి. మనసులో నెమ్మది ఉండాలి. ఫ్యామిలీలో నెమ్మది ఉండాలి. మనసులో నెమ్మది ఉండాలి. నీ ఉద్యోగంలో నెమ్మది ఉండాలి. నువ్వు చేసే డ్యూటీలో నెమ్మది ఉండాలి. నీ బాడీ అరికాల నుంచి మొదలుకొని జుట్టు వరకు నీ అవయవాలన్నీ కూడా ఒకప్పుడప్పుడు బీపీ రేజ్ అవ్వటమా, బీపీ పెరగటమా, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అవి కూడా ప్రశాంతత కలిగి నెమ్మది కలిగి ఉండాలి అంటే నీవు దేవుడితో చేసే కమిట్మెంట్ ఏదైతుందో, నిబంధన ఏదైతుందో, ఆ నిబంధనను బట్టి దేవుడు నేను స్థిరపరుస్తాడు. ఆమేన్. అది దేవుడు వింటాడు. ఇక్కడ దైవజనుడు వచ్చి జనములతో, అనగా ఇజ్రాయేల్ ప్రజలతో, రాజుతో
మేము యెహోవా వారమని నిబంధన చేయండి అని చెప్పారు అక్కడ. ఎవరు వారమని? మేము దేవుని వారమని నిబంధన మీరు చేయండి అని ప్రధాన యాజకుడు ఆయన ఒక పాస్టర్గా వచ్చి మీరు ఇలాగ నిబంధన చేస్తే మీరు మీ పట్టణం, మీరు మీ పిల్లలు, మీరు మీ బిడ్డలో, మీరు మీ కుటుంబం నెమ్మది కలిగి ఉంటారు, నెమ్మది కలిగి ఉంటారు, క్షేమము కలిగి ఉంటారు. నెమ్మది అంటే క్షేమము కలిగి ఉంటారు. జనవరి 1, 2021 ఈ 1 తారీఖున ఒక నిబంధనలోకి రా, ఒక తీర్మానం చేసుకో, ఒక కమిట్మెంట్లోకి రా. నీవు బ్రతుకు కాలం అంతా నెమ్మది కలిగి ఉంటావు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం ఇంకొక వాక్యం. నిర్గమాకాండము 24వ అధ్యాయం. నిర్గమాకాండము 24వ అధ్యాయం. కావలసిన వాళ్ళు రాసుకోండి ఈ వాక్యాలు. నిర్గమాకాండము 24వ అధ్యాయం. 7వ వాక్యం చదువుతాం చూడండి. అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేసు విధేయులమై ఉందుమని నిబంధన చేసేవాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఈ దగ్గర బైబిల్ ఉందండి, దైవజనులు చెప్తున్నారు. ఆ మాటలు విని విధేయత నేను చూపిస్తానని చెప్పాలి. నేను విధేయుడను, లోబడతాను, దేవునికి లోబడతాను అనేది ఆలోచన నీకు వచ్చి నిబంధన చేసినావు అనుకో, ఏమవుతుందో తెలుసా? 8వ వాక్యం చదువుతాం చూడండి. మోషే యేసయ్య రక్తం తీసుకొని ప్రోక్షించాడు వాళ్ళ మీద. అంటే రక్షణ వస్తుంది, అంటే మనసు మారుతుంది. ఆమేన్. మీకు అర్థమవుతుందా? యేసయ్య రక్తానికి సాదృశ్యం ఇక్కడ. మోషే ప్రోక్షిస్తున్నాడు రక్తాన్ని, ప్రజల మీద రక్తాన్ని ప్రోక్షిస్తున్నాడు. ప్రోక్షించిన తర్వాత ఆ సంగతులన్నీ విషయంలో యెహోవా మీతో చేసిన నిబంధన రక్తం ఇదే అని చెప్పాడు. ఆ తర్వాత నేను 9వ వాక్యం చదువుతాను చూడండి. తరువాత మోషే హారోనును నాదాబును అబీహు ఇజ్రాయేల్ పెద్దలలో 70 మంది పైకి దేవుని దగ్గరికి ఎక్కిపోయారు, పర్వతం మీదకి. 10వ వాక్యం చదువుతున్నా. ఇజ్రాయేలు దేవుని చూసిరి. ఎవరిని చూశారంట? ఇజ్రాయేల్ ప్రజలందరూ ఎవరిని చూశారు? నీవు కమిట్మెంట్ చేసి విధేయత చూపిస్తే, వాక్యం చెప్పిన మాటకు లోబడి విధేయత చూపిస్తే యేసు రక్తం నిన్ను కడుగుతుంది. ఆమేన్. గడి చెప్పండి. ఆమేన్ చెప్పాలి. యేసు రక్తం మిమ్మల్ని కడుగుతుంది. కడిగిన తర్వాత మీ అందరికీ యేసయ్య కనపడతాడు. ఎవరు కనపడతారు? మీ అందరికీ యేసయ్య కనపడతాడు. కనబడటమే కాకుండా కింద కనబడుతుంది, అక్కడ బైబిల్లో రాసింది, ఆయన పాదముల కింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిది, ఆకాశ మండలపు తేజము వంటిది ఉండే. కనబడిందా లేదా? దేవుని చూస్తాం. దేవునికి విధేయత, కమిట్మెంట్ నీలో ఉంటే ఎవరిని చూస్తామండి? యేసయ్యను చూస్తాం. యేసు రక్తం నిన్ను కడుగుతుంది. ఆమేన్. యేసు రక్తం నిన్ను కడుగుతుంది. దేవుని సన్నిధిలో నీవు ఒప్పందం దేవునితో చేసుకుంటే, దేవునితో ఒక నిబంధనను చేసుకుంటే, దేవునితో విధేయతని చూపిస్తానని చెప్తే చాలు, యేసు రక్తమే నీ దగ్గరకు వస్తుంది. ఎవరు వస్తున్నారు? మోషే, దైవజనుడైన మోషే యేసు రక్తమును తీసుకొని ఇశ్రాయేలు ప్రజల మీద ప్రోక్షించినట్లుగా నీ విధేయత చూపిస్తాను చెప్పగానే యేసు రక్తం నీ దగ్గరకు బయలుదేరి వస్తుంది. ఆమేన్ చెప్పరా? మడి తిన పోవాలనుకుంటే ఎట్లా? ఆమేన్. అలాంటి విధేయత నీలో కనుక ఉందనుకో, యేసు ప్రభువే స్వయాన్ని నిన్ను వచ్చి రక్షిస్తాడు. కమిట్మెంట్ నీలో ఉండాలి. యేసయ్యతో సన్నిహిత సంబంధం నీ మనసుకి, నీ దేహానికి
ప్రాణాత్మ దేహం యేసయ్యతో కలిసి తానని నువ్వు చెప్పాలి. చెప్పి నేను నడుస్తానయ్యా అని చెప్పేసి అనాలి. దేవుడే మార్గం తెరుస్తాడు. హల్లెలూయా. దేవుడే మార్గము తెరుస్తాడు. నేను మీ కొరకు ప్రార్థన చేశాను. ఈ న్యూ ఇయర్లో ఏం చెప్పాలి దేవుడు అని ప్రార్థన చేస్తే, నాతో కమిట్మెంట్ ఎవరైతే చేస్తారో వాళ్ళని నడిపిస్తానని చెప్పు అన్నాడు ఆయన. నమ్మిన స్తోత్రం చెప్పండి గట్టిగా. గడి చెప్పాలి. హల్లెలూయా. దేవుని మాటలు వింటున్నాం. మీరు యేసు ప్రభు దగ్గర దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థించాలి. ఇంకొక వాక్యాన్ని మీకు చూపిస్తాను. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం. ఇజ్రాయేల్ ప్రజలందరూ యెహోషువ కాలంలో దేవునికి దూరమై విగ్రహారాధన చేసే కాలం ఆ కాలం. ఆ టైంలో యెహోషువ పిలిచి దేవుడు ఆయనతో చెప్పిన మాటలు ఇజ్రాయేల్ ప్రజలకు చెప్తారు. నిజంగా ఆయన చెప్పిన తర్వాత 19వ వాక్యం చదువుతున్నా. అందుకు యెహోషువ, యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషము గల దేవుడు. 24వ అధ్యాయం 19వ వాక్యం. అందుకు యెహోషువ, యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషము గల దేవుడు, ఆయన మీ అపరాధములను మీ పాపములను పరిహరింపనివాడు, మీరు ఆయనను సేవింపలేరు అని ఇలా చెప్తున్నాడు ఆయన. మీరు అన్ని దేవతలు విసర్జించి మీరు ఆయన తట్టు తిరిగితే బాగుంటుంది అని ఇలా మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఆ తర్వాత బైబిల్ రాసింది అక్కడ 21వ వాక్యం చూడండి. జనులు అట్లు కాదు, మేము యెహోవానే సేవించుదామని యెహోషువతో చెప్పేరి. ఆమేన్. సపలు కూడా దేవుని గట్టి కొట్టాలి. అందరూ గట్టి కొట్టాలి. హల్లెలూయా. ఏం చెప్పారండి? ఏం చెప్పారు? మేము ఆయననే ఆరాధిస్తాం. ఎవరిని? యేసయ్యనే ఆరాధిస్తామని చెప్పారు. యేసయ్యనే ఆరాధిస్తామని చెప్పగానే దేవుడు అంటాడు అక్కడ యెహోషువ గారు 22వ వాక్యం. అప్పుడు యెహోషువ, మీరు యెహోవానే సేవించుదామని ఆయనను కోరుకున్నందుకు మిమ్మను గూర్చి మీరే సాక్షులై ఉన్నారనగా మేము సాక్షులమే అనిరి. ఆమేన్. ఏమనుంది అక్కడ? సేవించేదమా అని చెప్పగానే దేవుడు ఒక నిబంధన ఏర్పాటు చేసుకుంటాడు మీ గురించి. ఏంటో తెలుసా? ప్రపంచంలో మిమ్మల్ని సాక్షులుగా వాడుకుంటాడు. వాటి సభలు కూడా దేవుని మైపడదాం. హల్లెలూయా. ఎలా వాడుకుంటాడు మిమ్మల్ని? సాక్షులుగా వాడుకుంటాడు. ఎవరికి సాక్షిగా? గడి చెప్పండి. ఎవరికి? ఎవరికి సాక్షిగా వాడుకుంటాడు మిమ్మల్ని? మీకు అర్థం కావట్లే. నేను ఆయనను సేవించేదను అని నువ్వు దేవునితో చెప్పగానే దైవజనుడితో చెప్పారు ఇక్కడ యెహోషువకి. ఇజ్రాయేల్ ప్రజలందరూ మేము ఆయన సేవిస్తామయ్యా అని చెప్పారు. యెహోషువ దేవుడితో చెప్పాడు. దేవుడు అంటాడు అక్కడ, మీరే ఆయనకి సాక్షులు అంటాడు. మీకు అర్థమైంది ఇప్పుడన్నా? మీరే ఆయనకి సాక్షులు అంటే యేసయ్యను గురించి చెప్పే అర్హత మీకు కలగజేస్తున్నాడు ఆయన. చెప్పండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు సేవిస్తానని యేసయ్యతో నువ్వు చెప్తావో, కమిట్మెంట్ నీలో ఉంటుందో, నీవు ఆయనకి సాక్షిగా ఉంటావు. నువ్వు చెప్పాలి. మొదటిది ఏంటంటే చెప్పండి. మొదటిది ఏంటి? మేము యెహోవా వారమని ఒప్పుకోవాలి. యేసయ్య వారమని నీవు కమిట్మెంట్ ఉండాలి నీలో. అందుకే కొత్త నిబంధనలో కూడా ఒక మాట ఉంటుంది. మనుషులు ఎదుటి ఎవడైతే నన్ను ఎరగనని అంటారో పరలోక రాజ్యంలో వారిని నేను ఎరగనని చెప్తానంటాడు. ఆమేన్. హల్లెలూయా. మనుషులు ఎదుట నువ్వు ఆయన ఎరిగి ఒప్పుకోవాలి.
దేవుడికి సాక్షిగా ఉంటాడు. దేవుని వారమని నువ్వు చెప్పుకోవాలి. యేసయ్య వారమని నీవు చెప్పుకోవాలి. నీ కుటుంబం నెమ్మది కలిగి ఉంటుంది. నీ పిల్లలు నెమ్మది కలిగి ఉంటారు. నీ భార్య పిల్లలు అందరూ నెమ్మది కలిగి ఉంటారు. నీ భర్త నీ పిల్లలు అందరూ నెమ్మది కలిగి ఉంటారు. అల్లరి లేకుండా ఉంటుంది. అల్లరి పాలు కావు. మీకు అర్థమవుతుందా? అల్లరి పాలు కావు, నవ్వుల పాలు కావు. హేళనగా నువ్వు ఉండవు. నీ జీవితం హేళనగా మారదు. నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? అందరికీ మార్గదర్శిగా దేవుడు ఉంచుతాడు. నిన్ను ఆయన స్థిరపరుస్తాడు. రెండవది ఏంటి? రెండో మాట ఏంటి? రెండో మాట విధేయత చూపిస్తాను. ఏంటది? విధేయత. చెప్పిన వాక్యాలు విని నేను విధేయుడయ్యా అనగానే యేసు రక్తమే నీ దగ్గరకు వస్తుంది. నిన్ను కడుగుతుంది. నిలువెల్ల నిన్ను కడుగుతుంది. నేను విధేయత చూపిస్తాను అని కన్యజనులు కానీ, లోకస్తులు కానీ, చెడు వ్యసనాలు ఉన్నవారు కానీ నేను విధేయత చూపిస్తానని, నీ మాట ప్రకారం నడుస్తానని చెప్పినవనుకో, యేసు రక్తం మళ్ళీ నేను కడుగుతుంది. ఆమేన్. ఏం కడుగుతుంది? యేసు రక్తం నేను కడుగుతుంది. యేసు రక్తం నేను కడిగి పరిశుద్ధతలోకి నేను నడిపించిన తర్వాత పరిశుద్ధమైన దేవుడు నీకు కనపడతాడు. నీకు అర్థమవుతుందని చెప్పేది. పరిశుద్ధమైన దేవుడు నీకు కనపడతాడు. మూడోది ఏంటి? నేను నిన్ను సేవించేదను. ఏంటది? యెహోవాను సేవించేదను అని యెహోషువకి ఇశ్రాయేలు ప్రజలు చెప్పగానే దేవునికి ఈయన చెప్పాడు. ఈయన చెప్పగానే దేవుడు ఆయన నోట్లోంచి, దైవజనుడి నోట్లోంచి చెప్పిస్తున్నాడు, మీరే ఆయనకు సాక్షి. ఆమేన్. చప్పట్లు కొట్టి దేవుని మహిమ గట్టి కొట్టాలి. హల్లెలూయా. మీరే ఆయనకు సాక్షి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మాట విని ఆయనను సేవిస్తూ ఆయనను ఆరాధిస్తూ అలా ఉన్నారనుకోండి, మీరు ఆయనకు సాక్షిగా ఉంటారు. ఆమేన్. మీరు ఆయనకు సాక్షిగా ఉంటారు. ఇంకొక మాట చూద్దాం బైబిల్లో. 2వ దినవృత్తాంతం గ్రంథం, 2వ దినవృత్తాంతం గ్రంథం, 2వ దినవృత్తాంతం గ్రంథము 15వ అధ్యాయం 12వ వాక్యం. హృదయపూర్వకంగా పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ తమ పితరుల దేవుడైన యెహోవా యొద్ద తమ విచారణ చేయుదుమని. కనబడిందా? ఏం చేద్దామనుకున్నారు? విచారణ చేయుదుమని పిన్నలే కానీ, పెద్దలే కానీ, పురుషులే కానీ, స్త్రీలే కానీ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యొద్ద విచారణ చేయని వారందరికీ మరణశిక్ష విధించదమని నిష్కమరణంగా అనుకుని వారి ఎలుగెత్తి బొబ్బలిడుసు మేళలతోనూ, బోరలతోనూ, నాదముతోనూ, బేరి ధ్వనులతోనూ యెహోవా సన్నిధిని ప్రమాణము చేసిరి. దేవుని దగ్గర ప్రార్థన చేస్తాను అని ఒక నిబంధన చేశారు వాళ్ళు. ఏం చేశారండి? ప్రతి విషయము కూడా నేను ప్రార్థన చేసిన తర్వాతే అడుగు పెడతా అని స్త్రీలే కానీ, పిల్లలే కానీ, పెద్దలే కానీ, స్త్రీలే కానీ అందరూ కూడా కుటుంబాల వారికి వచ్చి అందరూ కలిసి ప్రమాణము దేవుని సన్నిధిలో చేశారు. ఆమేన్. హల్లెలూయా. చేసిన తర్వాత 15వ వాక్యం చూద్దాం. అలాగున ప్రమాణము చేయబడగా యూదా వారందరూ సంతోషించారు. ఏమొచ్చిందండి మీ వాళ్ళకి? సంతోషం వచ్చింది. మొక్కలు నవ్వు వచ్చింది. హృదయం అంతా సంతోషంతో నింపబడింది. కింద ఇంకొక వాక్యం ఉంది, చదువుతాం. వారు పూర్ణ హృదయముతో ప్రమాణము చేసి పూర్ణ మనసుతో ఆయన వెదికిరి గనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూ ఉన్న దేశస్థులందరితో యుద్ధాలు లేకుండా వారికి నెమ్మది కలగజేసింది. ఎవరు కనపడ్డాడండి? శత్రువులు కనపడ్డాడు. ఎవరు కనపడ్డాడు? శత్రువులు కనపడ్డాడు.
వీళ్ళ జోలికి పోవద్దని. అటు నీకు కనపడుతున్నాడు, అటు వాళ్ళకి కనబడుతున్నాడు. ఇలాంటి మంచి వాక్యం మీరు విన్నారు. 2022 సంవత్సరం అడుగుపెట్టేదాకా మిమ్మల్ని కాపాడుతుంది ఈ వాక్యం. 2022 సంవత్సరంలో కూడా మీరు అడుగు పెట్టాలి. మీరు నిబంధన చేసుకొని ఈ ప్రకారం మీరు నడిస్తే. ఆమేన్. మీకు అర్థమైంది ఈ మాటలన్నీ? ఎవరికి కనబడతాడంట ఆయన? శత్రువులకి. ఇక్కడ నుండి బైబిల్లో చూడండి. యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూ ఉన్న దేశస్థులతో యుద్ధములు లేకుండా నెమ్మది కలగజేసి. ప్రార్థన చేస్తాను ఈ సంవత్సరం అంతా. ఎవ్రీడే ప్రతిరోజు ప్రార్థన చేస్తానని యేసయ్యకి చెప్పాలి. మరి ఈ 4 ఉంటాయి మీ దగ్గర? ఉంటాయా ఉండవా? ఉంటే ఫస్ట్ది ఏంటి చెప్పండి గట్టిగా. ఫస్ట్ది ఏంటి? దేవుని వారమని ప్రమాణము చేయాలి, నిబంధన చేసుకోవాలి. తర్వాత రెండోది విధేయత చూపిస్తే యేసు రక్తం నిన్ను కడుగుతుంది. చెప్పిన వాక్యం విని ఆ ప్రకారం విధేయత చూపిస్తే యేసు రక్తం నిన్ను కడుగుతుంది. కడగటమే కాకుండా యేసయ్యను కనులారా చూస్తావు, పరిశుద్ధ దేవునిని చూడగలుగుతావు. మూడోది ఏంటి? ఆయనను సేవించేదను. ఎవరిని? ఆయనను నేను సేవించేదను చెప్తే యేసయ్యకి నువ్వు సాక్షిగా ఉంటావు. భూదిగంతాల వరకు సాక్షిగా ఉంటావు. అపోస్తలుతో అంటాడు కదా, మీరే నాకు సాక్షులు, మీరే నాకు సాక్షులు. యూదయ సమరయ భూదిగంత నివాసుల యొద్దకు మీరు నాకు సాక్షులుగా ఉంటారు. భూదిగంతాల వరకు, భూమి ఎంత దూరం అయితే ఉంటుందో అంత దూరం వరకు సాక్షులుగా దేవునికి ఉంటారు. నాలుగోది ఏంటి? ప్రార్థన చేస్తానని చెప్పాలి. ఏం చేస్తానండి? ప్రార్థన లేకుండా నేను బయటకు వెళ్ళను. ఏమి లేకుండా, విచారణ చేయకుండా ఏమీ చేయను అని నువ్వు చెప్పాలి. ఇక్కడ ఎవరితో చెప్తున్నారు? దైవజనులతో చెప్తున్నారండి. దైవజనులతో చెప్పగానే దేవుడు దైవజనుల నుంచి వాళ్ళు దేవునికి చెప్తున్నారు. దేవుడికి చెప్పగానే దేవుడు ఏం చేసిండు? శత్రువులకు కనపడుతున్నాడు. ఇక్కడ వీళ్ళకి కనపడుతున్నారు. చుట్టూ ఉన్న దేశస్థులకు ఆయన ప్రత్యక్షమై కనబడి ఈ దేశస్థుల జోలికి వెళ్ళొద్దు, వీళ్ళు నా బిడ్డలని చెప్పడం మొదలుపెట్టాడు ఆయన. ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. యేసయ్య వైపు చూడండి. ఒక నిబంధన, మానవుడు చేసే నిబంధన దేవుడు త్రోసిపుచ్చడు. చెడ్డ వ్యసనాల్లో ఉండి నువ్వు అనుకున్న దాన్ని నెరవేరుస్తాడు ఆయన. నేను ఇలా ఉండాలి ప్రభువా అని అనుకున్నావు అనుకో, అలా ఉంచేస్తాడు ఆయన. ఎందుకు అంటే బైబిల్ చెప్తుంది, ఒకరి నడత యెహోవా వలనే స్థిరపరచబడును, వానిని చూసి యెహోవా ఆనందించు అని బైబిల్ చెప్తుంది. కనుక ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు ఒక నిబంధన చేసుకో, ఒక కమిట్మెంట్లోకి రా దేవుని దగ్గరికి. ఈరోజు నువ్వు కమిట్మెంట్లోకి వచ్చినావు అనుకో, దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు, పరలోక రాజ్యానికి వారసులు చేస్తాడు ఆయన. నిన్ను సాక్షిగా వాడుకుంటాడు ఆయన. ఇంకేమన్నాడు ఆయన? నెమ్మది కలగజేస్తాడు, సంతోషం కలగజేస్తాడు. ఇంతకంటే ఇంకేమైనా కావాలండి? మీకేమన్నా ఇంకేమైనా కావాలా? చాలు కదా ఇవన్నీ. ఇవి ఉంటే చాలు. ఆరోగ్యం వస్తుంది, నెమ్మది వస్తుంది, సంతోషం వస్తుంది, పరిశుద్ధ దేవుడిని చూడగలుగుతావు, సాక్షిగా నిలబెడతావు. నువ్వు ఎప్పుడు చూసినా ఎక్కడికి వెళ్ళినా కానీ సాక్షి చెప్పే స్టేజ్లో నువ్వు ఉంటావు. అందరికీ నువ్వు చెప్పగలిగే స్టేజ్లో ఉంటావు, కానీ చెప్పుకునే స్టేజ్లో నువ్వు ఉండవు. అలాంటి స్టేజ్లోకి నువ్వు వెళ్తున్నావంటే ఇంతకంటే ఇంకేం కావాలి నీకు? ఎప్పుడో ఒక చిన్న ప్రార్థన చేసుకోవాలి. ఏమని తెలుసా? ఆడవాళ్ళ ద్వారా కానీ మగవాళ్ళ ద్వారా కానీ వాళ్ళ చేతులను పడనీయకుండా నేను నీ చేతులను ఉండేటట్లు నేను చేసుకో దేవుడని దేవుడికి చెప్పాలి. లోకస్తుల వల్ల కానీ ఎవరి వల్ల కానీ నేను శ్రమల పాలు కాకుండా నీ చేతులను ఉండాలి ప్రభువా, నీవే నన్ను భద్రంగా కాపాడుదుగాక. ఆమేన్. ఇర్మియాని చంపడానికి కొందరు వస్తున్నారు ఆ దినాల్లో.
ఇర్మియా ప్రార్థన చేసుకున్నాడు, వీళ్ళందరూ వస్తున్నారు, నేను ఏం చేయమంటావు అన్నప్పుడు దేవుడట నిజంగా బారూకుని ఇర్మియాని దేవుడు దాచిపెట్టిండట. దేవుడే దాచిపెట్టిండట. దాచిపెట్టి వాళ్ళు ఎంత ఎక్కినా కానీ పక్కనే ఉంటారు. ఇర్మియాని బారూకు, ఇర్మియా శిష్యుడు బారూకు పక్కనే ఉంటారు శత్రువులకి, కానీ వాళ్ళు కనపడరు. అమ్మాయి హల్లెలూయా. కానీ వాళ్ళు కనపడరు. ఈరోజు నీ మాటలు వింటున్న నీవు ఒకసారి గుర్తుపెట్టుకో, నీ లైఫ్ ఎలా ఉంటుందనేది పక్కా పెట్టే. ఇప్పుడు నుంచి దేవుడితో ఎలా నడవాలనేది దేవునికి చెప్తున్నాడు. ఫస్ట్ నీ దేవుని బిడ్డని ఒప్పుకో, ఒక నిబంధనలకు రా. తర్వాత సెకండ్ ఏం చేయాలి? చెప్పిన వాక్యాన్ని విని విధేయత చూపించాలి. విధేయులు అవ్వాలి దేవునికి. విధేయతను చూపిస్తూ ఉన్నావనుకో ఆటోమేటిక్గా నీకు తెలిసిపోతుంది దేవుడు నీకు ఏం చేస్తాడు తెలుసా? యేసు రక్తము చేత నేను కడుగుతాడు ఆయన. ఆమేన్. నీ పాపములన్నీ కూడా పాపములన్నింటిని తుడిచివేసి నేను పరిశుద్ధతలోకి తీసుకొచ్చిన తర్వాత నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు నీ ఎదుట యేసు ప్రభు కనపడతాడు నీకు ఎదురుగా. ఆమేన్ చెప్పండి. ఆమేన్. మీకు ఆమేన్ అంటే మీకు కనపడాలని మీకు లేదా? సమాధుల్లోకి పోయి చెప్తే సున్నం కొట్టిన సమాధులు చాలా కనపడతా ఉంటాయి. అందులో ఎవరైనా లేచి నిలబడతారు, ఎవరైనా పిలిస్తే అందులో మీ వాళ్ళే ఉంటారు. అందులో ఉండరా? ఇది మా అక్క సమాధానం, మా అమ్మ సమాధానం, మా నాన్న సమాధానం అన్నీ ఉంటాయి అనుకుని పోతారు. నానా అని పిల్లగా లేగుతారు ఎవరైనా? అట్టుండొద్దు. మరి మీరు ఒక మాట మీ గురించి వస్తుంటే మీ హృదయం కేకలు పెట్టి దేవునితో తిరిగి అమ్మాయి అనేటట్టు ఉండాలి. అమ్మాయి అలా ఉండాలి. దేవుడు మిమ్మల్ని స్థిరపరుస్తుంది. కనుక విశ్వసించండి, నమ్మిక ఉంచండి. ఆ తర్వాత నేను సేవిస్తానయ్యా నిన్నానండి, నేను సాక్షిగా వాడుకుంటాను. సేవిస్తానగానే అవన్నీ జరిగినాయి. అవన్నీ వాళ్ళు అన్న మాటలన్నీ జరిగినాయి అనకముందే అది జరిగిన వాళ్ళు చెప్పారంతే. నీకు ఇలా చేస్తాను మిమ్మల్ని అంటున్నాడు ఆయన. మిమ్మల్ని ఇలాగా చేస్తాను అంటున్నాడు ఆయన. నీవు ఇలాగ చేస్తానని ముగించకమునిపే ఆయన అంటాడు నేను ఇలాగ చేస్తాను అంటాడు. అంటే దేవుడి మీద నీకు అంటే దేవుడు నీ మీద దేవుడికి ఎంత నమ్మకం ఉందో చూడండి. హల్లెలూయా. నీ మీద దేవునికి ఎంతో నమ్మిక ఉంది. విశ్వసించి నమ్మిక ఉంచి దేవుని తట్టు చూడు, నిన్న ఆయన స్థిరపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని తట్టు చూడు, దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ప్రార్థించి నేను ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను. తోమా లేడు యేసు ప్రభువును తరలిన తర్వాత. అందరు గదిలో ఉండాలండి, ఒక్కడ తోమా లేడు. ఏ పని మీద బయటికి వెళ్ళండి. మరి తోమా లేనప్పుడు మళ్ళీ 8 దినాల తర్వాత తోమా వచ్చి అందులో ఉన్నాడు. ప్రత్యేకంగా తోమాని పిలిచాడు ఆయన. ఎందుకు పిలిచాడు? తోమా రా, నీ వేళ్ళు నా గాయాల్లో పెట్టి చూసుకొని అవిశ్వాసి కాక విశ్వాసివై ఉండుము అన్నాడు. ఆమేన్. అంటే అర్థం ఏంటి? అంతకుముందు తోమా చెప్పాడు, మీరు చెప్తే కాదయ్యా, నాకు కనపడాలి ఆయన. నేను కూడా మీలా ఒక తీర్మానం చేసుకున్నా కదా, నేను కూడా ఒక సేవ చేద్దామని వచ్చి నన్ను పిలిచాడు కదా దేవుడు. నాకు కనపడాలి. నాకు కనపడినప్పుడు ఆయన గాయాలలో ఏళ్ళు పెట్టి చూస్తా. నేను మీరు పట్టుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే ఖచ్చితంగా పట్టుకుంటా గాయాలని అని వాళ్ళతో చెప్పాడు ఆయన. 8 దినాలు అయిన తర్వాత ప్రత్యేకంగా తోమా కోసం దిగాడు. తోమా ఇట్రా అని పిలిచాడు. అవిశ్వాసి కాక విశ్వాసిపై ఉండవా అని. ఇప్పుడు అర్థం ఏంటి? అర్థం తోమా అవిశ్వాసి. ఆమేన్. ఇప్పుడు ఎలా వచ్చాడండి ఆ రూమ్లోకి, పరిశుద్ధుల గుంపులోకి? అవిశ్వాసముతోనే వచ్చాడు. ఎట్లా వచ్చాడు? అవిశ్వాసముతోనే అందులోకి వచ్చాడు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? రా, నా గాయాలలో ఏళ్ళు పెట్టు, అవిశ్వాసిగా ఉండక విశ్వాసిపై ఉండు అని దేవుడు చెప్పాడు. అప్పుడు తోమా ఏమిటో తెలుసా? నా దేవా, నా ప్రభువా అని ఆరాధిస్తాడు. మిగిలిన వాళ్ళు అంతకుముందు ఎవరైనా ఆరాధించారండి? ఆరాధించలే. నేను ఒక్కడే ఆరాధించాను. నా దేవా, నా ప్రభువా, నా ప్రాణమయ్యా, నువ్వు
నువ్వు ఉంటే నాకు చాలా ఇష్టమయ్యా, నువ్వు లేనిదే నేను ఉండలేను ప్రభు అని దేవుని దగ్గర కూర్చాడాడు. తోమా తన ముగింపు సేవ ఎండియలను ముగించుకొని హతసాక్షిగా మారాడు. ఏమయ్యాడండి ఆయన? హతసాక్షిగా. నువ్వు కూడా ఒక నిబంధన, ఒక తీర్మానం, కమిట్మెంట్ దేవునితో చేసుకో. నిన్ను గొప్ప చేయను కాక దేవుడు. హల్లెలూయా. విశ్వసించి నమ్మకుంచి దేవుని వైపు చూడు. పరిశుద్ధాత్మ దేవుడు మీ పట్ల కార్యం చేస్తారు. చిన్న ప్రార్థన చేస్తాను. వాక్యం కోసం తల్లిగారు ప్రార్థన చేస్తారు. అమ్మా ప్రార్థన చేద్దురండి. ప్రార్థన చేద్దురండి. యేసయ్య వైపు చూడు. కళ్ళు మూసుకో. ఈరోజు నీ జీవితం మారిపోవాలి. యేసయ్య కనపడాలి. దేవుని వైపు చూడు. కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకోవాలి.